వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో శ్రీ రామాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా మాజీ DCC అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, శ్రీ రామాంజనేయ యువజన సంఘం చైర్మన్ పెద్దలు KM ప్రతాప్ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నెల 28న మహబూబాద్ జిల్లాలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ సభను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో బంజారాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం లంబాడీ ఏజేసీ నాయకులు బాణోత్ వీరు నాయక్, డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, బాణోత్ కిషన్ నాయక్, భిక్షపతి రాథోడ్, ధరావత్ రామ్మూర్తి, బాణోత్ బష్కి నాయక్, రవి రాథోడ్, హరి నాయక్, రామ్దాస్ ఏడి, శోభన్ నాయక్, సోమ్లా నాయక్, రాంబాబు రాథోడ్, మంగ్లీలాల్ యాదవ్, బాలాజీ మంగ్య నాయక్, శ్యామ్లాల్, రాజ్ కుమార్, హీరాలాల్, రామ్దాస్, కిషన్ రాథోడ్, సీతారాం, వీరు, దేవా, బాలాజీ, రాము, రాంచీ, కిషన్, బాసు, తులసిరాం, వీరన్న, రవి, శాంతికుమార్, రాంబాబు, రమేష్, డాక్టర్ బాలు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఖమ్మం జిల్లా బంజారా భవన్ కేంద్రం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు ఏదైతే వారి ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కొంతమంది చేసే వ్యాఖ్యలకు భాగంగా రేపు మానకోట జిల్లాలో 28వ తారీఖు జరిగే కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశం ఈరోజు బంజారా భవన్లో కిషన్ నాయక్, అదేవిధంగా సేవాలాల్ సేన, మా రజు నాయక్, సేవాలాల్ సేన అధ్యక్షతన టీచర్ ఉద్యోగాలతో పాటు అదేవిధంగా ఉద్యోగస్తులందరూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం కోసం అని చెప్పేసి మరి తెలియపరిచే విధంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డలకు జరుగుతున్న ఈ అన్యాయం ఏదైతే ఉందో, భారత రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ 108/1976 ప్రకారం భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో లంబాడి బిడ్డలకు మీరు ఎస్టీలుగానే గుర్తించినందున మేము తెలియపరిచేది ఒకటే, ఎవరైతే మిత్రులు ఈరోజు వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారో వారికి తెలియపరిచేది ఒకటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం అత్యున్నత న్యాయస్థానంతో పాటు రాజ్యాంగం కల్పించినటువంటి యాక్ట్ ప్రకారం ఎస్టీలు భారత రాజ్యాంగంగానే ప్రకారమే ఈరోజు కొనసాగుతున్న క్రమంలో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి కొంతమంది ప్రతి 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 6 సంవత్సరాలకు ఒక్కోసారి లంబాడీలు ఎస్టీ తెగల చెందిన వారు కాదని చెప్పేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేసే ఈ అసత్య ప్రచారాలు అని చెప్పేసి ఏదైతే ఉన్నాయో వీటిని మేము ఖండిస్తా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలుగా ఈరోజు ఖమ్మం జిల్లా నడిబొడ్డున బంజారా భవన్లో ఈ యొక్క మానుకోటలో జరగబోయే 28వ తారీఖున మానుకోటలో జరగబోయేటువంటి సదస్సు ర్యాలీ, ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని, అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి భారీ ఎత్తున మా బంజారా ముద్దు బిడ్డలందరూ వచ్చి కదిలొచ్చారు. ఈ సమావేశం తరఫున మానుకోటలో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ భారతదేశ బంజారా డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ కార్యదర్శిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా జిల్లా నలుమూల నుంచి మా యొక్క సంఘం తరఫున, అదేవిధంగా మా జాతి తరఫున అందరం కదిలొచ్చి ఈ యొక్క శాంతి ర్యాలీని, ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా శాంతియుతంగా ఏదైతే మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి రిజర్వేషనే కాదు, అన్ని రకాలలో ఉన్నటువంటి హక్కుల్ని మేము సాధించుకునే దాంట్లో మా యొక్క బంజారా జాతి బిడ్డలమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇప్పుడు సమాయత్తం అవుతూ ముందుకెళ్తా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా జాతిని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ముందుంటామని, అదే సందర్భంగా ఎవరైనా మా మీద దుష్ప్రచారం చేస్తే ఆ ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించే పరిస్థితుల్లో లేము. మమ్మల్ని దూషించేదానికి ఎవరు సాహసం చేసినా కూడా వారికి తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. పేరు పేరున మేము ఎవరిని విమర్శించదలుచుకోలేదు. మా గోర్ బంజారా జాతిని, మా లంబాడి జాతిని ఎవరైతే విమర్శించి టార్గెట్ చేస్తున్నారో వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా రేపు 28వ తారీఖున జరిగే మానుకోట గర్జనని విజయవంతం చేస్తామని కోరుతున్నాం. జై శివలాల్, జై భారత్. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. MR కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.